డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మంత్రుల మధ్య మరోసారి పంచాయతీ మొదలైందా? ఒక పంచాయతీ ముగిసింది అనుకునే లోపే మరో వివాదం తెరపైకొస్తోందా? ఇటీవల ఇద్దరు మంత్రుల మధ్య గొడవను టీపీసీసీ కూల్చేసింది. అయితే ముగిసిన వివాదాన్ని మరో మంత్రి తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు మంత్రి పొంగులేటి మేడారం పర్యటనకు కొండా సురేఖ దూరంగా ఉండడంపై కొత్త వివాదం నడుస్తోందా? ఇలా మంత్రుల మధ్య ఆధిపత్య పోరు సీఎం రేవంత్ కు ఇబ్బందిగా మారిందా? తెలంగాణలో కొందరు మంత్రుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఒకరి తర్వాత మరొకరు సంచలనాలకు కేంద్రంగా మారుతున్నారు. ఓ సమస్య తీరిపోయిందని పార్టీ పెద్దలు అనుకునేలోపు మరో మంత్రి కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై అనుచిత కామెంట్స్ చేశారు. ఈ వివాదం పార్టీ పెద్దల వరకు వెళ్లడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదం జరిగింది. మేడారం టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు మరో వివాదం మొదలైంది. మంత్రి వివేక్ వెంకటస్వామి మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. దాంతో సద్దుమణిగింది అన్న పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా నిజామాబాద్లో మాలల ఐక్యత సభకు మంత్రి వివేక్ హాజరయ్యారు. ఈ సభలో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకు తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందన్నారు. తాను చెన్నూరు, సిద్దిపేట, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే కొందరికి కండ్లు మండుతున్నాయని ఆరోపించారు. ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. గతంలో తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, కానీ కష్టాల్లో ఎవరున్నా ఆదుకోవడమే తనకు తెలుసునన్నారు. తనపై ఎందుకు అంతలా ఈర్ష్య పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివాదంలో తనను అనవసరంగా బదనాం చేశారన్నారు. అసలు మంత్రి లక్ష్మణ్ కుమార్ను రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. తాను మాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్నందుకే మంత్రి లక్ష్మణ్ కుమార్ కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మంత్రుల మధ్య వివాదాన్ని టీపీసీసీ చీఫ్ కూల్ చేశారు. ఇద్దరు నేతలు కలిసి పనిచేసుకుంటున్నారు. దాంతో వివాదం సమసిపోయిందని అనుకుంటున్నారు. కానీ వివేక్ మరోసారి ఈ వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దాంతో మంత్రి వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. మంత్రి వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారన్నారు. వివేక్ అంశం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు అడ్లూరి లక్ష్మణ్. వివేక్ కొడుకుని ఎంపీగా గెలిపించింది తాము కాదా అని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి కొండా సురేఖతో వివాదం కొనసాగుతుండగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంలో పర్యటించారు. మేడారం అభివృద్ధి పనులను మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే మంత్రి పొంగులేటి కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు ఆమె జిల్లా మంత్రి కూడా కావడం గమనార్హం. ఇటీవల మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశాక ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేదానికి ఉదాహరణగా చెబుతున్నారు. గతంలోనూ కొండా దంపతులు వరంగల్ జిల్లా నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ దర్యాప్తు చేస్తోంది. మొత్తం మీద వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి కొనసాగుతున్నారు. ఆయన్ను ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించడంపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో ఇన్ఛార్జ్ మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన శాఖలోనూ మంత్రి జోక్యం చేసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు ఆ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మంత్రుల పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఒక వివాదం ముగిసింది అనుకునేలోపు మరో మంత్రి కొత్త వివాదం సృష్టిస్తుండడం ఇబ్బందిగా మారుతోంది. చూడాలి మరి మంత్రుల పంచాయతీకి హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందో.